ఏడు సార్ల పులిచింతల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకి అన్యాయం లేదు అని రికార్డు చెప్తున్నాయి. అలా మీరు అడిగి రండి, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలుగు మాట్లాడతారు. మీరు అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? అధ్యక్ష, కృష్ణా నదీ జలాల విషయంలో ఇట్ ఈస్ సంథింగ్. అధ్యక్ష, నేను ఒక 5 నిమిషాలు క్లారిఫికేషన్ ఇస్తా, తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. కృష్ణా నదీ జలాలపై ఇట్ ఇస్ ఎ సబ్జెక్ట్ క్లోజ్ టు మై హార్ట్. నేను శాసనసభకి 6 సార్లు, పార్లమెంట్కి ఒకసారి ఎన్నికైంది కృష్ణా బేసిన్ నుంచి, కృష్ణా ఆయకట్టు నుంచి. మరి మేము ఆ కృతజ్ఞత ఉంటూ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే మీరు పెట్టలేకపోయినారు. మేము ముఖ్యమంత్రి గారు, నేను, సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల మంత్రులు కలిసి ఆ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకున్నా సరే తెలంగాణ ప్రభుత్వంతో పెట్టిస్తామని చెప్పి పని మొదలు పెట్టించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎప్పుడు పెరిగిందండి? మీ హయాంలో పెరిగింది. 44,000 క్యూసెక్ నుంచి 88,000 క్యూసెక్లు పెంచిన పాప వీళ్ళని చెప్పి నేను మనం చేస్తున్నా. ముచ్చుమర్రిలో మల్యాలలో కెపాసిటీ డబ్బులు ఎప్పుడైందండి? మీ హయాంలో జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి పనులు మొదలుపెట్టి వేగవంతంగా ముందుకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో విందులు విలాసాలు హలాయి బలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు. అధ్యక్ష, దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఫర్ తెలంగాణ, ఫర్ కృష్ణా బేసిన్ ఫార్మర్స్. గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి వీళ్ళు సహకరించని చెప్పడం ఇది నిస్సందేశం అధ్యక్ష. అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి తెలియకపోయిండొచ్చు, మేము కేఆర్ఎంబితో కొట్లాడి రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్ నుంచి 5,000 క్యూసెక్ తగ్గించినాం. నేను పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణా నదీ జలాలపై వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలే. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి, కేఆర్ఎంబి ఇంటర్ఫియర్ అయి రిటర్న్ ఆర్డర్స్ పాస్ చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము. అధ్యక్ష, రాజేశ్వర రెడ్డి మాట్లాడు. అధ్యక్ష, కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిందంటే వాళ్ళ వల్ల. కృష్ణా నదీ జలాల్లో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మేము కట్టుబడి ఉన్నాం. వీఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ అబౌటింగ్ కృష్ణా రివర్ వాటర్స్. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అక్కడక్కడ కొంత క్రాప్ డిస్ట్రెస్ జరిగితే అది మీ పాపాల వల్ల. మీ హయాంలో కృష్ణా నదీ జలాలు తరలించడానికి, అక్రమంగా తరలించడానికి మరి మీ కోఆపరేషనో, మీ అసమర్థతనో, లేకపోతే మీ చాతగాంతనో కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అయ్యి ఈరోజు కృష్ణా నదీ జలాల విషయం మాట్లాడడం చాలా అన్యాయం అధ్యక్ష. ఎంటైర్ స్టేట్ మస్ట్ నో. మరి ఈ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి సరియైన వాటా రావడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ధన్యవాదాలు.